తుఫాన్ ఎఫెక్ట్కి పెరట్లో ఏం కూరగాయలు మిగిలాయో చూసి కోసుకొద్దాం రండి. అంటే కూరగాయలు కోసుకొద్దామా? వెళ్దామా? బయలుదేరన్నారు. గోంగూర చెట్లు బాగానే ఉన్నాయండి, తుఫాన్ ఎఫెక్ట్ ఏమీ లేదు. గోంగూర బాగా పెరిగిందండి. చిన్న కింద ఉంటాయి చూడు, పెద్ద ఆకులు ఉంటాయి. ఆ వెనకాతల వంగ చెట్లు వేసామండి, అవి పోయాయి. బరబట్టి చెట్లు మొత్తం పోయాయి. బీరపాదులు కూడా పోయాయండి. ఇక్కడ అరటి చెట్టు, ఈ చెట్టు అయితే బాగానే ఉందండి. ఈ చెట్టు అయితే గెలతో సహా పడిపోయింది. కూర అరటి అన్నమాట. కాయలు ఇంకా లేతగానే ఉన్నాయి. ఇక్కడ బంతి చెట్లు అయితే బాగానే ఉన్నాయండి. కొంచెం ఆ తుఫాను గాలి తాకిడికి కొంచెం అటు ఇటు కొట్టుకొని నలిగిపోయాయి, కానీ మళ్ళీ కొంచెం ఎరువులు వేసి నీళ్లు పెట్టుకుంటే చెట్లు బాగానే తయారవుతాయండి. కనకాంబరాలు కూడా బాగానే ఉన్నాయి. పెరట్లో కూరగాయల చెట్లు అయితే మళ్ళీ వేసుకోవచ్చండి. అన్నీ వరి పొలాలు, అరటి తోటలు, కూరగాయ తోటలు, ఇంకా ఎన్నో రకాల తోటలు పోయి రైతులు బాధపడుతున్నారు కదండి. ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలు అయితే చూద్దామండి. ఈ తుఫాన్ గురించి అన్నీ పోయినాయి, పోగా మిగిలినవి అన్నమాట ఇవి. ఇంకొండి ఒక అరటి పువ్వు వచ్చింది, కొద్దిగా నిమ్మకాయలు వచ్చాయి, పిందలు అలాంటివి రాలిపోయాయి. ఆరగాకరకాయలు ఒక కూర అవుతుందండి. చెట్టు అయితే పూర్తిగా పాదంతా ఆకులు ఊడిపోయి పువ్వులు రాలిపోయి అలా అయిపోయింది. మామూలు కాకరకాయలు అండి, ఇవి ఒక కూర అవుద్ది. ఇది కూడా చెట్టు అంతా పాడైపోయింది, మళ్ళీ చెట్లు పెంచుకోవడమే. గోంగూర వచ్చిందండి. గోంగూర అయితే మాత్రం బాగానే వచ్చింది. ఇద్దరు ముగ్గురు సరిపోద్ది ఒక కూరకి. పువ్వులు కోసుకున్నాను, బంతి పూలు, కాసిన బంతి పూలు వచ్చాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కనకాంబరాలు కొంచెం వచ్చాయి.